ప్రజలకి ప్రేమ పంచాలి. ఓకే లేకపోతే ఆనంద్ సార్ గారు ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఓకే ఆనంద్ సార్ గారు, మరొక బాంబు ఏడాది పాలనలో ఉత్తరాంధ్రలో ఒక సర్వే ఒకటి వచ్చింది, ఒక 4-5 సీట్లు తప్ప మిగతా అన్నీ కూడా రివర్స్లో ఉన్నాయి కూటమికని. సార్ అంటే ఇప్పుడు సహజంగా ఫస్ట్ 1 ఇయర్ కొన్ని ఒడిదుడుకులు, తప్పడడుగులు, కొంత అశ్రద్ధ అన్ని ఉంటాయి. దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకర్లేదు. వాస్తవం ఉండొచ్చేమో అందులో, నేనేం డినై చేయట్లేదు, ఉండొచ్చు. కానీ ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. శాసనసభ్యులు వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి, ముఖ్యమంత్రి గారి బాటలో నడవడానికి, వాళ్ళు ప్రజల కోసం పాటుపడడానికి చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. భయం లేదు, బెంగ లేదు. ఈ ఈ ఈ రిపోర్ట్ ద్వారా బెంబేలు పడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే చాలా పెద్ద మ్యాండేటర్ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు వచ్చిన పార్టీని 11 సీట్లు తొక్కేశారు. ఈ పాయింట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అధికారులని లైన్ లో పెట్టాలి. అధికారులు కార్యకర్త మాట వినేటట్టు చేయాలి. కార్యకర్త చెప్తే పని అయ్యేటట్టు ఉండాలి. పని కోసం 10 సార్లు ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాట్సాప్ ద్వారా పనులు అవ్వాలి. ఇది కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాని అర్థం ఏంటి? ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకూడదు, పనులు జరగడంలో జాప్యం జరగకూడదు. ఇవాళ రైతుకి 24 గంటల్లో అకౌంట్ లో డబ్బులు వేసాం. 24 గంటలు అని చెప్పి గంటలోనే అకౌంట్ లో డబ్బులు వేసాం. నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా చెప్తా ఉన్నా. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఎవరికి అమ్మకూడదని ఆంక్షలు పెట్టి 6 నెలలైనా 7 నెలలైనా డబ్బులు ఇవ్వలేదు. ఆ పరిస్థితి లేదా ఇప్పుడు? ఎప్పుడు లేని విధంగా రైతు ఇవాళ అకాల వర్షాలు, ఈ మే నెలలో వర్షాలు, తుఫాన్లు, గాలి ఇక్కడ మా జిల్లాల్లో, అలాంటప్పుడు తార్పాలిన్స్ ఇచ్చాం, ధాన్యాన్ని కాపాడాం. మూతేసి ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. నిత్యం అక్కడ ఆఫీసులు ఉండే విధంగా చూసాం. ప్రభుత్వం చేసే పనులు అన్ని కదా. అన్నా క్యాంటీన్లు తెరిచాం. ఇవాళ కుటుంబ విషయాలు పంపిణీ చేశాం. కాదండి, మరి ఎందుకు వ్యతిరేకంగా వస్తుంది? కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తా ఉన్నాం. అంటే ఇన్ని చేస్తే వ్యతిరేకత ఏ రూపంలో వస్తుందని ఎమ్మెల్యేల ప్రవర్తన మార్చుకోమని మా చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ అవే చెప్తున్నారు. ప్రవర్తన ఇంపార్టెంట్ సార్, ఇక్కడ బిహేవియర్ ఇంపార్టెంట్, ప్రవర్తన ఇంపార్టెంట్. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజాప్రతినిధి పరిస్థితి అధోగతి, నో డౌట్ అట్ ఆల్. ఓకే రైట్. వెంకటేశ్వర గారు సార్ చెప్పండి సార్, ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అవుతున్నారట. ఏమయ్యా ఇంక మీరు మారరా, ఏడాది అవుతున్నదని. మరొక వైపు ఉత్తరాంధ్రలో సర్వే పిఠాపురంతో సహా కాకినాడ అన్ని పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా 49 స్థానాల్లో రివర్స్ ఉంది మొదటి ఏడాదిలోని. సరే, ఇప్పుడు అంత భయపడవలసిన అవసరం లేదు, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, ధీమాగా అనుకోవచ్చు. అది చేసింది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అయితే కాదు. తెలుగుదేశం పార్టీ